అడిసిమల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సరైన సమయంలో సరైన నిర్ణయం అని ఒకప్పుడు చంద్రబాబు గారు అనేవాళ్ళు. అది ఏంటా అనుకునేవాడిని. చంద్రబాబు గారి గురించి కాదు కానీ మ్యాటరు. రాజధాని ఫైల్స్ కరెక్ట్ టైంలో ట్రైలర్ రిలీజ్ అయింది సార్. మిలియన్స్ లో వస్తున్నాయి వ్యూస్. అంటే జనాల మూడ్ ఎలా ఉంది అనేది ఈ ట్రైలర్ బట్టి మనం ఏమన్నా ఒక ఇండికేషన్. దేనికంటే ఎందుకు చెప్తున్నానంటే 2019 ఎన్నికల ముందు కూడా ఎన్టీఆర్ సినిమా వచ్చింది కానీ అనుకున్నంత రిసెప్షన్ రాలేదు. అది కూడా ఒక ఇండికేషన్ అనుకుంటే 2019 రిజల్ట్కి ఈ రాజధాని ఫైల్స్ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ రాబోయే ఎన్నికల ఫలితాలకి ఒక ఇండికేషన్ అనుకోవచ్చా? చెప్పండి సార్. నేను 'రాజధాని ఫైల్స్' ప్రివ్యూ చూశానండి. ఆ సినిమా చూశాను నేను. ఆ సినిమా అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న రాష్ట్రంలో జరుగుతున్న రాజధాని అమరావతికి సంబంధించిన అన్ని లింక్ అయి ఉన్నాయి. అంటే మనకు అలా అనిపిస్తుంది. అంటే వాళ్ళు యాక్చువల్గా అమరావతి అని పేరు కానీ ఇలాంటివి ఏం పెట్టలేదు. వాళ్ళు డిస్క్లైమర్ ఉంటుంది కదా. ఒకనొక రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాన్ని చాలా బాగా చూపించారు. ఆ ఆవేదన ఆక్రోశాన్ని చాలా బాగా తీసే డైరెక్టర్. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ, ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా మనం ఆ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని అభినందించాలి. చాలా ఎమోషనల్ గా ఉంది. జనాలు కనెక్ట్ అయిపోతాయి. డైలాగ్ మాటలు రచయిత చాలా బాగా రాసాడు. ఆ డైలాగ్స్ అదిరిపోతాయండి. సూటికి వెళ్ళిపోతాం, మీకు గుండెలో నాటేసుకుంటుంది. అందులోంచి తీసి కట్ చేసి ట్రైలర్ కట్ చేశారు. అది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీకు అది అందుకునే మీకు మీరు రోజు మీరు పేపర్లోను లేకపోతే మీరు మాట్లాడుకున్నప్పుడు మీ మనసులో ఏముందో అదే చెప్తున్నారు కదా. అది మరి కరెక్ట్ అవ్వకపోతే ఏమవుతుందండి? మీకు యాత్ర టూ అయినా యాత్ర అయినా లేకపోతే వ్యూహం అయినా మీకు ఏంటంటే అది మీ నెత్తిన మళ్ళీ ముసుగేస్తానికి చూస్తున్నారని అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు చెప్పేదానికి ఇక్కడ వాస్తవానికి దూరంగా వాస్తవ దూరంగా అంటారు దాన్ని. ఈ ఈ రాజధాని ఫైల్స్ అంటే నీకు నీ కళ్ళ ముందు జరుగుతుంది సినిమా. అది ఆ సినిమా చూడక్కలేదు నువ్వు అసలు యాక్చువల్ గా. నీ కళ్ళ ముందు జరుగుతుంది, మళ్ళా ఒకసారి చూసుకుంటామంటే అద్దంలో నీ ముఖం చూసుకున్నట్టే. కాబట్టి కరెక్ట్ అవుతుంది. ఇంకెళ్ళిపోద్ది. వ్యూహం సినిమా ఆ ఆ 4 నెలలకి 8 లక్షలు అంటారు. అసలు అది చాలా ఎక్కువ ఆ ముఖానికి. అర్థమైందండి. అంటే నెంబర్స్ చెప్తాను సార్ మన వ్యూవర్స్ కూడా. రాజధాని ఫైల్స్ 10 గంటల్లో 5 మిలియన్ అండి. ఆ, యాత్ర టూ 4 రోజుల్లో 4 మిలియన్. ఆ. వ్యూహం టూ ఆర్జీవి గారు ఓన్ ఛానల్లో రిలీజ్ చేసినప్పటికీ 2 నెలలు అవుతున్నా 6 లక్షల దగ్గర ఆగిపోయింది. అది అంటే ఇది అంటే చాలా వ్యత్యాసం ఉంది. మీకు ప్రజల్లో మూడు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపించాలని తహతహలాడుతున్నారు. ఎన్నికలకు కూడా రానివ్వండి చెప్తారు. వాళ్ళ అసలు స్వరూపం చూపిస్తారు, ప్రజలు విశ్వరూపం చూపుతారు వీళ్ళు. అందుకనే భయపడిపోతున్నారండి. ఎవరో ఈ వైసీపీ వాళ్ళు ఆ టికెట్ ఇచ్చినా కానీ వాళ్ళు నిలబడడానికి ఇష్టపడరు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ కట్టేసి కూర్చుంటారు. చూడండి, ఆల్రెడీ కొంతమంది కట్టేస్తున్నారు ఫోన్లు ఇప్పుడే. వాడు జనంలో తిరగలేరండి. ఏం తిరుగుతారు, ఏం చెప్తారండి వాళ్ళు? మీ బటన్ నొక్కి డబ్బులు వేసామంటే నువ్వు వేసేది ఏంటి? వాళ్ళు వేసారు, ఇప్పుడు నువ్వు వేసావు, రేపు మళ్ళీ వేస్తా అంటున్నారు, ఇంకెక్కువ వేస్తా అంటున్నారు. అది అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కదా. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పథకాల గురించి ప్రచారం చేసాడు. మరి అది ఎందుకు నమ్మకూడదు? నువ్వే కాదు వాళ్ళు ఇస్తానంటున్నారు కదా అంటారు. నెక్స్ట్ ఈ రోడ్డు ఏంటి, ఇల్లు ఏంటి, ఈ గొడవ ఏంటి, నువ్వు ఒక ఇటుకి పెట్టావా, ఒకటి కట్టావా? ఈ ధరలేటి, ఇసుకేటి, మద్యం ఏంటి, పశ్చిమ గోదావరి ఏది, పోలవరం ఏది, రాజధాని ఏది, 100 ప్రశ్నలు వేస్తారండి. వీళ్ళు ఏం చెప్తారండి? ప్రతి ఊళ్ళోనూ ప్రతి వైసీపీ నాయకులు ఏదో ఒక దౌర్జన్యం చేశారు. ప్రతి ఊళ్ళోనూ ఒక బాధితుడు ఉన్నాడు. కొన్ని చోట్ల ఎక్కువ మంది ఉన్నారు. ఎలాగ వీళ్ళు ఏ రకంగా కన్విన్స్ చేస్తారు ప్రజల్ని? మళ్ళీ మాకు ఓటే మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతాను. మద్యపాన నిషేధం మాట దేవుడు ఒక 25 ఏళ్ళు తాగడెట్టేసాడు, అది వేరే కదా. పిచ్చి మంది అమ్ముతున్నారు, ఇంట్లో వండేసి పట్టుకొచ్చి అమ్మేస్తున్నారు మందు, రకరకాల పేర్లు పెట్టి. ఒకే రకం మందు
వంద రకాల సీసాల్లో 100 బ్రాండ్ల కింద అమ్మేస్తున్నారు. ఇంకా ఇది వాళ్ళకి తెలియదా? మద్యపాన ప్రియులు వెంటనే కనిపెడతారు. వా- వాళ్ళు చాలా జాగ్రత్తగా నీళ్ళకి నీళ్లు పాలుకు పాలు వేరు చేస్తారు. ఏది ఏ బ్రాండ్ ఏదో కూడా చెప్పేస్తారు కళ్ళు మూసుకుని. ఎందుకంటే అంత అలవాటు పడిపోయి ఉంటారు వాళ్ళు. మీకు వాళ్ళే రేపు ఇంటికి పంపించేస్తారు. మీకు మంచి బ్రాండ్లు మీకు జాగ్రత్తగా కొంచెం సాగిస్తారో బాబు అంటే చాలు, ఇంతవరకు బియ్యం ఇస్తాం, లేకపోతే మీకు పథకాలు డబ్బులు ఇస్తాం అన్నట్టుగానే ఇది ఎలక్షన్ నినాదం అయిపోయింది కదా. ఇప్పుడు ఎలక్షన్ హామీ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇల్లు ఇస్తాం, బియ్యం ఇస్తాం, లేకపోతే పెన్షన్ ఇస్తాం అన్నట్టుగానే మీకు నాణ్యమైన సరుకు ఇస్తాం మీకు అని చెప్పేసి అన్నారు అనుకోండి, వాళ్ళందరూ ఇదేదో బాగుందిరా బాబు అనుకుంటారు. అంత దారుణమైన పరిస్థితి దిగజారిపోయింది రాష్ట్రం. ప్రజలు ఆ రకంగా చేస్తారు. మీకు రాజధాని ఫైల్స్ సినిమా ఖచ్చితంగా చూసి తినాలండి ఎవడన్నా. మీకు కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఎవరిని ఉద్దేశించి తీసారనేటువంటి ప్రజలకు స్పష్టంగా ఉంటది. కానీ వాళ్ళు ఏ రకంగా దాని మీద క్లెయిమ్ చేయలేరు, దాని మీద వెళ్ళలేరు. ఆ డైరెక్టర్ బాగా తీసాడు. పిక్చర్ క్వాలిటీ ఉందండి. అంటే ఏదో రకంగా డాక్యుమెంటరీ కింద తీసి పడేయకుండా బాగా తీశాడు. అనేక సజీవ పాత్రలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఈ రోజు చూస్తున్నాం కదరా మనం అనుకుంటాం. మనం వాళ్ళు మాట్లాడి మాటలు ఇవన్నీ, వాళ్ళు ఆడి పచ్చి అబద్ధాలు, దాని వెనకాల ఏముంది, వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి పథకం వెనకాల, వాళ్ళు తీసుకున్న నిర్ణయం వెనకాల వాళ్ళ దుష్ట బుద్ధి ఏముంది అనేటువంటిది స్పష్టంగా చెప్పారు. మరి అది అందులో కొన్ని పాయింట్లు మరి ట్రైలర్ లో వచ్చినాయి. మరి అది క్లిక్ అవ్వకుండా ఏమవుతుంది, ప్రజల మూడ్ అలా ఉంది. అది ఇంకెళ్ళిపోద్ది. 5 మిలియన్లు కాదండి, 50 మిలియన్లు వెళ్ళిపోతుంది. ఈ లోపల సినిమా రిలీజ్ అయిపోతుంది. సినిమా కూడా పూర్తి సక్సెస్ అవుద్ది. అన్నట్టుగానే విచిత్రం ఏంటంటే ఆ సినిమాని తీసిన విధానం ఎక్కడ తీశారు, ఎక్కడో ఇంకో దేశంలో తీయలేదు, వాళ్ళు అక్కడే తీశారు. ఇన్ని రకాల ఆంక్షలు అన్ని ఉన్నా కానీ ఆ తీయగలిగారంటే మామూలుగా అయితే వాళ్ళు అడ్డం పడాలి. అడ్డం పడలేకపోయారు. అంటే మనం అనుకున్నట్టుగా పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్ అంతా వాళ్ళకి అనుకూలంగా ఏం లేదు. వాళ్ళు కూడా బలవంతంగా ఇదేట్రా బాబు, ఎప్పుడు వెళ్తాడ్రా బాబు వీడని చూస్తున్నట్టే లెక్క. అర్థమైందండి. అందుకని ప్రజలు ఎవరో భయపడకుండా బయటకు వచ్చి నిలబడి కలబడి పోరాడితే ఇతను ఇంటికి పంపించడం చాలా ఈజీ. మీరు ఎవరైతే కావాలని తెచ్చుకోవాలనుకుంటారో వాళ్ళు తెచ్చుకోండి. మీ గాయాలకు మందు పూసుకోండి. భవిష్యత్తు పట్ల ఆశ, మనిషిని బతికించేది ఆశ, పగ, ప్రతీక, ఈ మూడు నెరవేర్చుకోండి. అంటే ఆశపడి మనకు అంతా బాగానే ఉంది కదా అని ఊరుకోకండి. ఎందుకంటే పనిష్మెంట్ కూడా ఉండాలి. మేము ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అది ఎలా చట్ట ప్రకారం శిక్షిస్తారో, ఎలా శిక్షిస్తారో మీ ఇష్టం. ఇంకెప్పుడు కూడా ఇంకొకటి ఎలాంటి పని చేయకుండా, ప్రజలకు ద్రోహం చేయకుండా, అరాచకం చేయకుండా మాత్రం గట్టిగా బుద్ధి చెప్పాలి. లాస్ట్ గా రాజధాని ఫైల్స్ నిర్మాతకి, దర్శకుడికి, అందులో పనిచేసిన సాంకేతిక నిపుణులకి, నటినటులకి మనం ఖచ్చితంగా అభినందన చెప్తారు. ఆ నిర్మాత ఆ ధైర్యానికి, ఆ గుండె ధైర్యమే, సాహసం కదండి. అతనికి వ్యతిరేకంగా మాట్లాడడానికి జడిసిపోతున్న టైము ఏకంగా సినిమా తీస్తారండి. శభాష్ అని చెప్పాలి. చూద్దాం సార్. ధన్యవాదాలు. సినిమా త్వరలో రిలీజ్ అయ్యి అఖండ విజయం సాధించాలని కోరుకుందాం.